నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. వాస్తవానికి న్యాయస్థానాలపైన ఎవరికి గౌరవం ఉంది, ఎవరికి లేదు. అయితే దీని గురించి వైసీపీ నేతలు, నిన్న వైసీపీ అధినేత, ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి ఏంటి వ్యాఖ్యలు, దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ప్యానల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమన్. సార్ నమస్తే. సార్ నమస్కారం. నమస్తే మేడం. నమస్తే అండి. సత్యమూర్తి గారు, న్యాయస్థానాలు, వాటిపైన గౌరవం, వాటి గురించి నిన్న అధినేత అయినటువంటి ఒక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు. నిజంగా వాళ్ళకి న్యాయస్థానాల గురించి కానీ వాటి గురించి మాట్లాడే అర్హత ఉందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉందంటే అర్హతలతో పని లేదు, ఎవడు ఏదైనా మాట్లాడచ్చు. జగన్మోహన్ రెడ్డి వచ్చి అన్ని నీతులు చెప్పాడంటే అర్హత ఉండి చెప్పాడా? ఇక చెప్తాడు అంతే. ఆయనకి ఛానల్ ఉంది, ఆయనకి పేపర్ ఉంది, ఆయన పర్చేజ్ చేసిన ఛానల్స్ ఉన్నాయి, ఆయన సొంత పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఉంది, ఆయన చెప్తాడు. ఇప్పుడు మరి భువన కరుణాకర్ రెడ్డి కూడా అంతే, మరి బాస్ ఏం చెప్తే అదే చెబుతాడు. అసలు పరకామణిలో దొంగతనం జరిగింది అన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా ఒప్పుకున్నాడు. పరకామణిలో దొంగతనం జరిగింది, అందులో మా ప్రమేయం ఉంది అని కూడా ఒప్పుకున్నాడు. ఇంక ఇప్పుడు వచ్చి భూమన కరుణాకర్ రెడ్డి ఏం చెబుతాడు? దొంగతనం జరగలేదంటాడా? మేము సెటిల్ చేయలేదంటాడా? లోక్ అదాలత్కి పంపించింది మేము కాదంటాడా? ఏం చెప్తాడు? పరకామణిలో చోరీ జరిగిన విషయము, దాన్ని రాజీ చేసిన విషయము, ఆ రాజీ చేసిన తర్వాత ఆ పరకామణి చోరీ కేసులో నిందితుడుగా ఉన్న రవికుమార్ ఆస్తుల్ని కాజేసిన విషయము ప్రపంచం మొత్తం వెల్లడైంది, అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా జరగాల్సింది ఏంటి అనేది కోర్టు డిసైడ్ చేయబోతూ ఉన్నది. ఎంక్వైరీ చేసి సిట్టు సపరేట్గా దీనికి సంబంధించిన ఒక నివేదికని కోర్టుకి సబ్మిట్ చేసింది. దాని మీద కోర్టు ఒక నిర్ణయం తీసుకొని చెప్తుంది. అప్పటిదాకా అందరూ ఓపిక పట్టాలి. మీకు ఎప్పుడైతే సిట్టు దర్యాప్తు చేసేసి సీల్డ్ కవర్లో కోర్టుకి ఇవ్వబోతున్నది అని తెలిసిందో, జగన్మోహన్ రెడ్డి వచ్చి అది అట కాదు, ఇది ఇట్లా అంటే తను ఏదో కొత్త ఆర్గ్యుమెంటుని చెప్పి మొత్తం అందరినీ, వ్యవస్థలన్నిటినీ కూడా కన్ఫ్యూజన్లోకి నెట్టాలి అన్న ఉద్దేశంతో వచ్చేదో చెప్పాడు. ఆయన చెప్పాడు కదా, ఎక్కడ తనని ఇరికిస్తాడో అని భయంతో ఆల్రెడీ ఇరికిచ్చేశాడు భూమన కరుణాకర్ రెడ్డిని. నిన్న జగన్మోహన్ రెడ్డి ఇరికిచ్చేశాడు. భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి వివరణ ఇచ్చుకుంటున్నాడు. అసలు నీకు భూమన కరుణాకర్ రెడ్డి చెప్పిన విషయాలు, అంటే మొదటి నుంచి కూడా చెప్తున్న విషయాలన్నీ చూస్తే జగన్మోహన్ రెడ్డి వివరణ ఇవ్వాల్సింది ఒక కీలకమైన అంశం ఉంది. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి మర్చిపోయాడు, భూమన కరుణాకర్ రెడ్డి మర్చిపోయాడు, చివరికి మీరు కూడా మర్చిపోయారు. ఆ విషయం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలైన, అత్యంత ప్రీతిపాత్రమైన, జగన్మోహన్ రెడ్డితో కలిసి జైలు జీవితం అనుభవించిన శ్రీలక్ష్మిని ఒక తాటకిగా చెప్పాడు ఈ భూమన కరుణాకర్ రెడ్డి. ఫస్ట్ ఆ తాటకి మీద రిప్లై ఇవ్వాలి, అందరూ కలిసి రిప్లై ఇవ్వాలి. ఆ తాటకి ఇంకా ఉన్నదా లేదా, తాటకితోటి మీ సంబంధాలు ఏంటి? మరి భూమన కరుణాకర్ రెడ్డి చెప్పాడు కదా శ్రీలక్ష్మి గురించి. జగన్మోహన్ రెడ్డి అసలు శ్రీలక్ష్మిని మొత్తం అంతా ఎంకరేజ్ చేసింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేశాడు కదా. జగన్మోహన్ రెడ్డి అండ చూసుకునే శ్రీలక్ష్మి టీడీఆర్ బాండ్ల కుంభకోణానికి పాల్పడ్డదని కూడా చెప్పాడు కదా. అంటే ఏంటి అంటే ఈ శ్రీలక్ష్మి విషయం దగ్గర నుంచి ఇవన్నీ కూడా నేను ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే, ఎవడైనా సరే దొరకంగానే తప్పించుకోవటానికి ఎట తప్పించుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
ఆ ప్రయత్నాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి వచ్చి నెయ్యి కుంభకోణం మీద, నెయ్యి కల్తీ మీద, తిరుపతిలో లడ్డు కల్తీకి సంబంధించిన అంశం మీద పూసగుచ్చినట్టు వివరించాడు. పరకామణి చోరీ కేసుని పూసగుచ్చినట్టు వివరించాడు. వీటితో పాటు చాలా అంశాలు పూసగుచ్చినట్టు వివరించాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి కల్తీ నెయ్యి విషయంలో మొత్తం తెలుసు. బోలేబాబా డైరీ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే నెయ్యి కల్తీ జరిగింది. పరకామణి విషయం మొత్తం చెప్తున్నాడు. దాన్ని ఒక చిన్న చోరీ అని చెప్పి దాన్ని తీసేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందులో రవికుమార్ దొంగ అని దొంగ అన్న పదం జగన్మోహన్ రెడ్డి వాడాడు. అంటే రవికుమార్ మీదకి తోసేస్తున్నాడు. అంటే కల్తీ నెయ్యి వ్యవహారంలో బాబాయిని కాపాడుకోవాలి, పరకామణి కేసులో వియ్యంకుడిని కాపాడుకోవాలి. ఈ తాపత్రయం, ఈ రెండు తాపత్రయాలతోటి వచ్చి చెప్తూ ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి ఆ కేసులో, కల్తీ నెయ్యి కేసులో, భూమన కరుణాకర్ రెడ్డి పరకామణి కేసులో దొరికాడు అని అనుకుంటున్నారు. వాస్తవానికి కల్తీ నెయ్యి కేసులో ఇద్దరు ఉన్నారు, పరకామణి కేసులో ఇద్దరు ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి అంటే వీళ్ళిద్దరిని, భూమన కరుణాకర్ రెడ్డిని, వైవి సుబ్బారెడ్డిని, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న మూలస్తంభం ధర్మారెడ్డి. ఈ ధర్మారెడ్డికి బాస్ జగన్మోహన్ రెడ్డి. అందుకని మొత్తం ఈ కుంభకోణాలు, ఈ రెండు అతిపెద్ద కుంభకోణాల్లో ఈ నలుగురి పాత్ర ఉన్నది అనేది సుస్పష్టం ఇప్పటికే. అంటే సిట్టు చెప్పినా చెప్పకపోయినా, రాబోయే కాలంలో కేసులు ప్రూవ్ అయినా కాకపోయినా వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ ఇది అర్థమైపోయింది. అందుకని జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎన్ని రకాలుగా పక్కన వాళ్ళ మీదకి తోసేద్దామని చెప్పినా, భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి వాటికి మలాం రాద్దామని చూసినా నలుగురు దొరికిపోయారు. డోంట్ వరీ. సో కనకదుర్గ గారు, మనం చూసుకుంటే న్యాయ వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు తన పైన ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా కొట్టించేసుకుంటున్నారని చెప్పి దాదాపు 2-3 వారాల నుంచి మనం వింటున్నాం. వాస్తవానికి దాదాపు 13 సంవత్సరాల్లో పుష్కర కాలంగా అసలుకి బెయిల్ మీద తిరుగుతున్న ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారు భారతదేశంలో అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరూ చెప్తున్నారు. సో నిజంగా న్యాయ వ్యవస్థల్ని కావచ్చు, వాటి మీద గౌరవం ఉంటే జగన్మోహన్ రెడ్డి 6 ఏళ్ల తర్వాత కోర్టుకు హాజరవడం మనం చూసాం మొన్న ఈ మధ్య. సో నిజంగా న్యాయ వ్యవస్థల మీద మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా లేదని చెప్తా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఇవాళ కాదు, ప్రతిసారి వాళ్ళు అదే చెప్తారు. ఈయన కోర్టుకు వెళ్తాడు, ఈయన కేసులు కొట్టించేసుకుంటాడని. కేసులు కొట్టించేసుకోవటానికి ఏమైనా న్యాయస్థానం ఏం చుట్టమా, లేదా అక్కడ జడ్జి ఏమైనా ఆయనకు చుట్టమా? అదే ఉండదు కదా. ఆయన మీద మీరు కేసు పెడితే ఆ కేసులో పస లేకపోతే వీగిపోతుంది. ఇప్పుడు అక్కడ నిజంగా ఏదైనా తప్పు జరిగితే ఎవరు ఏం చేయలేరు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పవర్ ఉన్నా ఏమీ చేయలేరు కదా. చచ్చినట్టు హాజరవ్వాలి ఎవరైనా కూడా. ఒకవేళ మీరు రాజకీయ నాయకుడైనా హాజరవ్వాలి, అక్కడ మీరు నిరూపించుకోవాలి నేను తప్పు చేయలేదని. ఇప్పుడు మొన్న స్కిల్ స్కామ్ కేసు కావచ్చు, మరొకటి కావచ్చు, ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి వీగిపోయాయి. ఏది కూడా నిలవలేదు. అది వాళ్ళు భరించలేకపోతున్నారు. అందుకని ఏమంటున్నారు, మళ్ళా మేము అధికారంలోకి వస్తే ఈ కేసులు తిరగదోడతామంటున్నారు. బుర్రుందా? మీరు అది కూడా, ఆ మాట కూడా విన్నారు. ప్రతివాడు మాట్లాడుతున్నాడు. అసలు అదేంటిది? మీరు అధికారంలోకి రావడానికి దేనికోసం వస్తారు? ప్రజల కోసం వస్తారా, లేదా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు తిరగదోడడానికి వస్తారా? అంటే కేసులు పెట్టి 53 రోజులు జైల్లో పెట్టారు కదా, ఆ రోజు నిరూపించవచ్చుగా. మళ్ళీ వస్తే మళ్ళీ జైల్లో వేస్తామని ఎలా చూడాలి? అదే నేను అంటున్నా. ఇప్పుడు 53 రోజులు మీరు జైల్లో పెట్టి ఏమీ చేయలేకపోయారు. ప్రజా వ్యతిరేకత చూశారు. ఆ ప్రజా వ్యతిరేకత ఒక ఎన్నికల్లో మీకు 11 సీట్లు తెచ్చిపెట్టింది. అంటే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు అనేది ఇక్కడ మీకు ఏమంటారు, లెక్కల్లోనే తేలింది కదా. 164 సీట్లతోటి మీకు ప్రజలు నిరూపించారు చంద్రబాబు నాయుడు గారు మీరనే ఆ పులుగడిగిన ముత్యం మీరు కాదు, చంద్రబాబు నాయుడు అని చెప్పారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు కాదండి, గతంలో వాళ్ళు కేసులు అన్నా ఏమన్నా
ఈయన మీద ఎన్ని నిందలు వేసినా, అంటే ఒక్క పాయింట్ మాత్రం నేను ప్రతిసారి చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారి విషయంలో, మీరు ప్రతిపక్షం కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ఏదైనా కూడా వాళ్ళు ఒక చిన్న మాట అన్నా కూడా మీరు దాన్ని అంటే పట్టించుకోండి అని చెప్తున్నా. మీరు జస్ట్ లైక్ దట్ తీయద్దు, అంటే నేను తప్పు చేయలేదు కదా అనేది మీరు అలా తీసేసి వదిలేయద్దు. వాళ్ళకి మీరు చుక్కలు చూపించాలి, ఎందుకంటే వాళ్ళు పదే పదే అదే మాట్లాడతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే ఇదేంటి, వ్యవసాయం వద్దన్నారు, ఈయన వ్యవసాయం దండగన్నారు. ఆ పదాన్ని ఇప్పటికీ వాళ్ళు వాడుతున్నారు కదా, నిన్న కూడా వాడాడు. నేను అంటున్నది అది, మీరు ఒక మాట అన్నాక మీరు 100 మంది నోళ్లు పుచ్చుకుని పడిపోవాలి తెలుగుదేశం వాళ్ళు. మీరు అది నేర్చుకోండి ఫస్ట్. మీరు అభివృద్ధి చేయండి, అన్నీ చేయండి, ఇవన్నీ ఒక ఎత్తు. మీరు వాళ్ళకి కౌంటర్ ఇవ్వడం అనేది ఇంకా పెద్ద ఎత్తు. మీరు సోషల్ మీడియాలో కూడా పడిపోవాలి ఇలాగా, ఒక మిడతల దండు పడినట్టుగా తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, లేకపోతే టీడీపీ మంత్రులు ఎవడైనా పడాలి, లేకపోతే వీళ్ళ నోర్లు మూతపడం. వీళ్ళు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమింపజేస్తారు. నేను అందుకోసం ఈ మాట చెప్తున్నా. తర్వాత నిన్నను పరకామణి విషయంలో ఒక్క పాయింట్ మాత్రం నేను చెప్పదలుచుకున్నాను మీకు. అంటే ఎంత బాగా వాళ్ళ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి అంటే తెలివి తక్కువ అనాలా, తెలివి అనాలా, ఆయన వాళ్ళు ఇదేం తప్పు కాదు, ఇదేం తప్పు అన్నాడు. న్యాయమూర్తుల సలహా తీసుకున్నాకే అలా చేశాము, ఇదేం తప్పు అని అడిగాడు. అడుగుతూ పరకామణి దొంగతనం చేస్తున్న దొంగను పట్టుకున్నది మేము ఏర్పాటు చేసిన అత్యాధునిక పరకామణి వల్లే, అంటే దొంగని ఒప్పుకున్నాడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమన్నాడంటే ఈయన, ఒక్క నిమిషం, 30 ఏళ్ళుగా జిఆర్ స్వామి వద్ద అసిస్టెంట్గా పనిచేస్తున్న ఆ దొంగ పరకామణిలో కానుకలు లెక్కిస్తున్నాడు. అంటే ఆ దొంగ అని ఆయనే అన్నాడు. అంటే దొంగని తెలిసి మీరు పరకామణిలో ఈ కానుకలు లెక్కించడానికి తీసుకొచ్చారా? 30 ఏళ్ళుగా ఒక దొంగ జిఆర్ స్వామి మఠంలో ఉన్నాడా? మీరు అంటే ఈయనన్నీ ఏరి కూరి తీసుకొచ్చి పెట్టుకుంటాడు కదా, ఎవరెవరు ఎక్కడెక్కడ మనకి ఎలా పనికొస్తారు, అవినీతి చేయడంలో, స్కాములు చేయడంలో వెతికి ఎలా తెచ్చుకున్నాడో అలాగా ఈ దొంగని, ఈ రవికుమార్ అనే దొంగని తెచ్చి పెట్టుకున్నాడా? ఇది ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఇచ్చారు, ఇది వైసీపీ సోషల్ మీడియా దాంట్లో ఇచ్చారు. తర్వాత అప్పటి నుంచి దొంగతనం చేస్తున్నాడేమో ఎవరికి తెలుసు, స్వామికే తెలుసు. అదేంటది? ఇప్పుడు ఓ పక్క మీరు అత్యాధునికంగా అన్నీ అమర్చాము, దానివల్ల పట్టుకున్నామన్నారు, మళ్ళీ అప్పటి నుంచి దొంగతనం చేస్తున్నాడేమో. ఇది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అప్పటి నుంచి అంటే ఇప్పుడు నిన్న మన లెక్కలు సరిపోయాయా? 9 నోట్లు 72,000 ఎంత 14.40 లక్షలు, అంటే ఎన్ని వందల కోట్లు తినేశారు. ఈ పాయింట్ ఒకటి నోట్ చేసుకోవాలి. తర్వాత 72,000 విలువైన డాలర్లు కాజేసిన ఆ దొంగ నుంచి రూ 14 కోట్ల విలువైన ఆస్తులను న్యాయమూర్తుల సలహా మేరకు, అంటే సలహా తీసుకున్నాకే టీటీడీకి రాయించుకున్నారు. ఇదేం తప్పు? ఏ న్యాయమూర్తులు? అది కూడా కావాలి. ఆ సలహా ఇచ్చిన న్యాయమూర్తులు ఎవరు? ఇలాంటి సలహాలు ఇస్తారా? అంటే అలా రాయించేసుకోండి అని చెప్తారా? అంటే ఏ జడ్జ్ అయినా లేదు ఏ అడ్వకేట్ అయినా ఆ రకంగా చెప్తారా? నేను ఈ పాయింట్ ఎందుకు అడిగానంటే, ఉండండి, అంటే చంద్రబాబు నాయుడు గారు అన్నీ మేనేజ్ చేసేస్తారు, న్యాయమూర్తుల్ని జడ్జిల్ని అన్నారు కదా, ఇది వీళ్ళు మేనేజ్ చేయడం. ఇది నేను ఆ పాయింట్ కోసం దట్స్ వాట్. అదే అంటే మేనేజ్మెంట్లో దిట్టలు ఎవరు అనేదానికి ఈ పాయింట్ చెప్పాను మీకు, అంతే. అంటే ఇప్పుడు అర్థమైందా? ఒక దేవుడు సొమ్ము కాజేసిన వాడు ఒక దొంగ, 30 ఏళ్ళుగా మఠంలో పనిచేసే ఒక దొంగ ఇక్కడ పరకామణి కానుకలు లెక్కింపుకి వచ్చాడు. వచ్చాక వీళ్ళు న్యాయ సలహాలు తీసుకున్నాక మళ్ళీ రాయించేశారు 14.4. అంటే ఇక్కడ ఎవరు మేనేజ్ చేస్తున్నారు? ఎవరిని? జడ్జిల్ని లేకపోతే న్యాయమూర్తులు? నాకు తెలియదు ఎవరిని మేనేజ్ చేశారు. కాబట్టి ఇవాళ మీరు తెల్లారి లేచి చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఎవరిని మేనేజ్ చేయరు, అవసరం లేదు ఆయనకి. తప్పు చేయని వాడు ఎప్పుడు మేనేజ్ చేయడు, తప్పు చేసిన వాడు చేయించిన వాడే ఈ రకంగా మేనేజ్ చేస్తారు. నేను ఆ పాయింట్ చెప్పదలుచుకున్నాను మీకు. కాబట్టి వాళ్ళు తెల్లారి లేచాక చంద్రబాబు నాయుడు పని పడతాము, మళ్ళా మేము వస్తాము, ఆయన మీద కేసులు తిరగదోడతాము. తోడండి, మీరు అసలు వచ్చినప్పుడు కదా. ఇవన్నీ ఏదో అంటారు చూడండి, నందో రాజా భవిష్యత్ అని. నందుడు భవిష్యత్తులో రాజు అయితే ఆలోచించాలంటారు. అలాగా జగన్మోహన్ రెడ్డి అసలు ఫ్యూచర్లో రాజు అయితే, అంటే ముఖ్యమంత్రి అయితే అప్పుడు ఆలోచించాలి ఇవన్నీ. ఎలాగా అవ్వడు, పెట్టడు.
అందుకని నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు ప్రజలను ఉద్ధరించడానికి ముఖ్యమంత్రి కావాలనుకోండి, చంద్రబాబు నాయుడు మీద కేసులు పెడతాము, లేకపోతే లోకేష్ మీద కేసులు పెడతాము, రెడ్ బుక్ అంత చూస్తాము, మీ అందరినీ తీసుకెళ్లి జైల్లో వేస్తాము, ఇవి కాదు మీరు ఒక మెచ్యూర్డ్ రాజకీయవేత్తగా మీరు మాట్లాడండి. మీరు నిన్నను దొంగను వెనకేసుకొచ్చారు, అతను దొంగ అని మీరే ఒక ముద్ర వేశారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డే వేశాడు ఖచ్చితంగా. అంటే ఇవాళ రవికుమార్ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఇదేంటి నన్ను దొంగ అంటున్నాడు ఈయన, వీళ్ళు కదా నన్ను దొంగలు చేశారు, ఇప్పుడు నేను జీవితకాలం మఠంలో పనిచేసినప్పటి నుంచి నేను దొంగ అని చెప్తున్నాడు ఈయన, కాబట్టి ఈ ముద్ర నేను జీవితకాలం మొయ్యాలా, ఈ భారాన్ని నన్ను ఆలోచించుకోవాలి. కాబట్టి ఇది ఒక రవికుమార్కే కాదండి, దొంగతనం చేసి లేకపోతే చెయ్యాలనుకున్న వైసీపీలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి. ఇవాళ అవినీతి చేసినా, అక్రమాలు చేసినా, ఏం చేసినా మీరందరూ చివరికి ఎక్కడికి వెళ్తున్నారు? డబ్బులు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళాయి, కష్టాలు మీరు పడుతున్నారు, జైళ్ళకి మీరు వెళ్తున్నారు. కాబట్టి మీరు చేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి దేవుడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మనని కాపాడు. జగన్మోహన్ రెడ్డి ఎవరిని కాపాడుతాడు? అక్కడ వైవి సుబ్బారెడ్డి తన బాబాయ్ కాబట్టి కాపాడుతున్నాడు, భూమన కరుణాకర్ రెడ్డి తన వియ్యంకుడు కాబట్టి కాపాడుతున్నాడు. కొంతమంది కోసం ఆయన వచ్చాడండి, ఎవరినైనా వెళ్ళి పలకరించాడా? కొంతమందిని పలకరించాడు ఆయన, కొంతమంది కోసం జైలుకి వెళ్ళాడు ఆయన, కొంతమంది కోసం వెళ్తాడు. ఆ కొద్ది మంది వల్ల ఎందుకు వెళ్తాడు? తన పేరు చెప్తారేమో అని భయం ఉంటే వెళ్తాడు, లేదు తనకు కావాల్సిన వాళ్ళు అయితే వెళ్తారు. అట్లా అతను చూస్ చేసుకుంటాడు. ఇప్పుడు దొంగల్లో కూడా మంచి దొంగ, చెడ్డ దొంగ లేదు, మనం వాళ్ళని వెళ్ళి పరామర్శించాలంటే వీళ్ళ వల్ల మనకి అవసరం ఉంటుందా లేదా, ఆ పాయింట్ చూసుకుంటాడు. కాబట్టి ఇవాళ న్యాయ వ్యవస్థని మీరు ఇందాక అన్నట్టుగా 13 ఏళ్ళు బెయిల్ మీద ఉన్న ఒక వ్యక్తి న్యాయ వ్యవస్థని శాసిస్తున్నాడా లేదా? తర్వాత మొన్న నేను సిబిఐ కోర్టుకి రాలేను అని ఎవరు లేఖ రాశారండి? ఎవరు లేఖ రాశారు? మీరు రమ్మంటే వస్తాను, కానీ ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది నాకు రక్షణ కల్పించటంలో, తర్వాత ప్రజలు ఇబ్బంది పడతారు అని ఎవరు రాశారండి? మరి న్యాయ వ్యవస్థకే మీరు సవాల్ చేశారు కదా. నేను రాలేను అని మీరు చెప్పకుండా తెలివిగా మీరు రాశారు కదా, అయినా వచ్చారు, అది వేరే విషయం. ఇంకా మీకు గత్యంతరం లేదు, మీ బెయిల్ రద్దు అవుతుందనే భయంతో వచ్చారు తప్ప లేకపోతే వచ్చి ఉండరు మీరు. కాబట్టి తన పుట్టి ములుగుతుంది అన్నప్పుడు అతను మాట వింటాడు, లేదంటే కాలుతో తన్ని వెళ్ళిపోతాడు. సత్యమూర్తి గారు, మనం చూసుకుంటే న్యాయవాదుల పైన వైసీపీ హయాంలో ఉన్నప్పుడు దాదాపు 2019-24 దాకా న్యాయవాదులపైన, న్యాయమూర్తులపైన కూడా ఎన్నో రకాలైనటువంటి ఒక మాటలు మాట్లాడారు. సోషల్ మీడియాలో వాళ్ళు చాలా రకాల వాళ్ళకు ఉన్నటువంటి ఒక సామాజిక వర్గాలపైన కూడా మాట్లాడారు. దీనిపైన న్యాయవాదులు కూడా సీరియస్ కూడా అయ్యారు, ఇది కూడా తెలుసు. ఇదే కాకుండా అక్రమాస్తుల కేసులో ఇప్పటికి ఎంతమంది జడ్జిలు మారిపోయారు అనేది అందరికీ తెలిసిందే. ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కూడా ఎలాగా ఎన్నెన్ని మార్పులు, నిన్నగాక మొన్న మళ్ళీ వైఎస్ సునీత గారు, అదేవిధంగా నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారే చంపించారని చెప్పి మళ్ళీ ఇంకో పిటిషన్. అంటే అంటే చట్టంలో ఉన్నటువంటి నొసుకులన్నీ తీసుకొని దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ లైఫ్ లాంగ్ అటు అక్రమాస్తుల కేసు కావచ్చు, ఇటు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కావచ్చు, అంటే న్యాయవాదులతో ఆడుకుంటుంది ఎవరు అంటే ఏం చెప్తారు? అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి అలవాటు. ఏదైనా మేనేజ్ చేద్దాం మనం అనుకున్న తప్ప ఆ మేనేజ్ చేస్తూ ఉంటాడు. కాకపోతే ఏంటి అంటే ఈయన మేనేజ్ చేస్తే పడిపోయేంత చిన్న వ్యవస్థ కాదు న్యాయ వ్యవస్థ. అందుకనే తన పార్టీకి సంబంధించిన వాళ్ళు, తనకి అత్యంత ఆప్తులు అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, లేకపోతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా కావలసిన వాళ్ళు, చాలా ఆప్తులు. వీళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కానీ రిలీఫ్ రావట్లేదు కదా, వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తున్నది కదా. వీటన్నిటినీ జగన్మోహన్ రెడ్డి కాపాడదామని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అతను అధికారంలో ఉన్నప్పుడు, అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నాకు బాగా గుర్తు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి తీసేశాడు. అది రాజ్యాంగబద్ధమైన పోస్టు, దాన్ని తీసేయటానికి వీలు లేదు, జగన్మోహన్ రెడ్డికి అధికారం లేదు.
ఇతను ఏం చేశాడు అంటే తనకి లేని అధికారాన్ని ఆపాదించుకొని నిమ్మగడ్డ రమేష్ కుమార్ని తీసేసి కనగరాజు అనే అతన్ని పెట్టుకున్నాడు. అది కోర్టులో కేసు అయింది. ఆ కేసులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ని రీఇన్స్టేట్ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన కనగరాజుని అవతలిపో పక్క జరగని చెప్పి మళ్ళీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ని పునఃప్రతిష్ఠ చేశారు. దాంతో ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులు, ఈయన పార్టీకి సంబంధించిన వాళ్ళు, అప్పట్లో మంత్రులుగా ఉన్నవాళ్ళు, కొంతమంది ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా ఈ జడ్జిలకి కరోనా వచ్చి చచ్చిపోవాలి, కరోనా ఎక్కించాలి వీళ్ళకి అని చెప్పి అసలు జడ్జీల మీద చాలా దారుణమైన కామెంట్లు చేశారు. సోషల్ మీడియాలో ఆ జడ్జీల కులాల పేర్లు కూడా ప్రస్తావిస్తూ వీళ్ళు పోస్టులు పెడితే హైకోర్టు రిజిస్ట్రార్ కంప్లైంట్ చేశారు. అయా న్యాయస్థానం మీద వీళ్ళు ఇంత నీచంగా తీర్పులు చెప్తున్నారంటే వాళ్ళందరి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయండి అని చెప్పి కోర్టు ఆదేశాలు ఇస్తే దాదాపు 100 మంది మీద కేసు పెడితే ఇటువంటి పని చేసిన వాళ్ళు, అందులో కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమంది దొరకలేదని చెప్పారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీన్ని కూడా తీసుకోవాలి, దీన్ని కూడా ఒక సవాల్లాగా తీసుకొని వాళ్ళందరూ ఎవరైతే ఇంకా తప్పించుకొని తిరుగుతున్నారో, ఇంకా కొంతమంది విదేశాల్లో ఉన్నారు, వాళ్ళను కూడా పిలిపించి వాళ్ళను కూడా తగిన విధంగా చట్టానికి పట్టివ్వాల్సిన అవసరం ఉన్నది. అంటే ఇటువంటి అంటే తనకి వ్యతిరేకంగా, తను కోరుకున్న దానికి వ్యతిరేకంగా కోర్టులు తీర్పులు చెబితే ఆ కోర్టు తీర్పుల మీద ఉచ్చం నీచం లేకుండా వాటి మీద ప్రచారం చేసే ఈ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకని న్యాయస్థానాలు అంటే గౌరవం లేదు, పరకామణిలో చెప్పింది ఏంటి, కల్తీ నెయ్యిలో చెప్పింది ఏంటి అంటే, కల్తీ నెయ్యిలో పరకామణి కేసులో న్యాయస్థానాల్లోనే ఉన్నాయి కేసులు, అవన్నీ కూడా గవర్నమెంట్ కేసులు కాదు. ఇప్పుడు లడ్డు కేసు ఉంది, కల్తీ నెయ్యి కలిపిన లడ్డు తయారు చేసి వెంకటేశ్వర స్వామికి పెట్టారని. ఆ కేసు ఏంటి, సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్తే ఇచ్చిన జడ్జిమెంట్ కదా, అది ఆదేశాలు ఇచ్చారు సిబిఐతో కలిసి జాయింట్ ఇన్వెస్టిగేషన్ చేయండి అని. జగన్మోహన్ రెడ్డి అది తప్పు అని ఎట్లా అంటాడు? అది తప్పు అంటే నువ్వు కోర్టును ధిక్కరిస్తున్నట్టే కదా. పరకామణి కేసు ఉంది, అదేమన్నా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పెట్టించారా కేసు? లేదు కదా. పరకామణిలో దొంగతనం జరిగిన దాన్ని బయట అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్మెంట్ చేసుకుంటే, అవుట్ ఆఫ్ ది కోర్ట్ అంటే ఈ లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటే, అసలు లోక్ అదాలత్లో ఈ చోరీ కేసును రాజీ చేసుకునే ఆస్కారం ఉందా చెప్పండి అని చెప్పి ఒక జర్నలిస్టు హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు చెప్పింది అట్ట చేస్తారు, లోక్ అదాలత్లో చోరీ కేసులు రాజీ ఎట్ట చేస్తారు, అందులో కూడా మీకు సంబంధించింది కదా, ఇది వెంకటేశ్వర స్వామికి సంబంధించింది అని చెప్పి వాళ్ళు దీని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకి చెప్పి ఇన్వెస్టిగేట్ చేయించి రిపోర్టు కోర్టుకి సబ్మిట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి వచ్చి పరకామణి కేసు తప్పు, అదేదో చిన్న దొంగతనం అంటే నువ్వు ఆ తీర్పు ఇచ్చిన జడ్జి మీద నువ్వు కామెంట్లు చేస్తున్నట్లు లెక్క. పరకామణి కేసు అసలు ఇన్వెస్టిగేట్ చేసే వీలే లేదు అంటే నువ్వు కోర్టు చెప్పిన దానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నట్టు. అదొక్కటే కాదు, సింగిల్ జడ్జి తీర్పు చెబితే ఆదేశాలు ఇస్తే దాని మీద ధర్మాసనానికి అప్పీల్ చేసుకున్నారు. దాని మీద ధర్మాసనానికి అప్పీల్ చేసుకుంటే ధర్మాసనం ఏం చెప్పిందో తెలుసా? తప్పే ఉందా, సింగిల్ జడ్జి ఇచ్చిన దాంట్లో తప్పే ఉందని మా దాకా ఎందుకు వచ్చారు? నో. దేవుడి ఆస్తులు కాపాడటంలో న్యాయమూర్తులు ముందరుంటారు, ఇంక పోండి అన్నారు ధర్మాసనం చెప్పింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నది అంటే, జగన్మోహన్ రెడ్డి కోర్టు ఇచ్చిన ఆదేశాలకి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం చెబుతాడు? తెలుగుదేశం వాళ్ళు, చంద్రబాబు నాయుడు కోర్టులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అంటాడు.
అంటే వాస్తవంగా కోర్టులకు వ్యతిరేకంగా మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి, కోర్టులకు వ్యతిరేకంగా పనిచేసేది జగన్మోహన్ రెడ్డి, కోర్టు తీర్పుల్ని వక్రీకరించి రాసేది ఆయన మీడియా. వచ్చి అంటే పాట్ కాలింగ్ కెటిల్ బ్లాక్ అంటారు దీన్ని. అంటే తెలుగులో కూడా చెప్తాను నేను. అంటే కుండ నల్లగా ఉంటుంది, కెటిల్ అనేది తోమితే పోతుంది, ఆ నలుపు పోతుంది. ఆ కుండ వచ్చి కెటిల్ని అన్నదిట, నల్లగున్నావు నువ్వు నల్లగున్నావు అని. ఇది తోమితే తెల్లగా అవుతుంది, ఈ కుండ తోమినా తెల్లగా కాదు కదా. తెలుగులో ఏంటంటే గురువింద సామెత, ఆ సామెత అనమాట, గురువింద గింజ సామెత. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి చదువుతాడు, వాళ్ళు తిట్టారు జడ్జీలని, వాళ్ళు తిట్టారు జడ్జీలని అంటాడు. యాక్చువల్గా తిట్టింది నువ్వు, అది న్యాయమూర్తులే చెప్తున్నారు, న్యాయమూర్తులే చెప్తున్నారు. అందుకని ఈ పరకామణి కేసులో కానీ, కల్తీ నెయ్యి కేసులో కానీ దొరికిపోయిన వాళ్ళని కాపాడుకోవటానికి జగన్మోహన్ రెడ్డి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నాల్లో భాగంగా అంటే జగన్మోహన్ రెడ్డికి, వైవి సుబ్బారెడ్డికి, భూమన కరుణాకర్ రెడ్డికి ఇంత తత్తరపాటు ఎందుకు పుడుతున్నది అని క్వశ్చన్ అడగాలి. మీరు అడగండి. ఎందుకు పుట్టింది సార్? అక్కడ ఈఓగా పనిచేసిన ధర్మారెడ్డి అప్రూవర్గా మారుతున్నాడు ఈ రెండు కేసుల్లో కూడా. అంటే ధర్మారెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న మనిషి, ఎక్కడో డిఫెన్స్లో పనిచేసే మనిషిని తెచ్చి ఒక ధార్మిక సంస్థలో పెట్టుకున్నాడు. అటువంటి ధర్మారెడ్డి ఈ గోలంతా నాగేందుకు అని చెప్పి అతను ఏదో నిజాలు చెప్తూ ఉన్నాడు, పరకామణిలో కానీ ఈ కల్తీ నెయ్యిలో కానీ. దాంతో జగన్మోహన్ రెడ్డికి వణుకు పుడుతున్నది. జగన్మోహన్ రెడ్డికే కాదు, భూమన కరుణాకర్ రెడ్డి షేక్ అవుతున్నాడు, వైవి సుబ్బారెడ్డికి భయం పుడుతున్నది. అందుకనే నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ మొత్తంలో ధర్మారెడ్డి పేరు ఎక్కడన్నా చెప్పాడు? ఎందుకు చెప్పలేదండి? భయం. ధర్మారెడ్డి అప్రూవర్గా మారుతున్నాడు అనే సమాచారంతో గజగజ వణికిపోతూ, లేకపోతే నువ్వు ధర్మారెడ్డిని కూడా నువ్వు ధర్మారెడ్డి పేరు కూడా చెప్పాలి. కావాలంటే మీరు ధర్మారెడ్డిని అడగండి. ఇవన్నీ అలా మీరు అడగమంటే వెంటనే మాకు నిజాలు వస్తాయి. ఇది చాలా చిన్న దొంగతనం అన్నావు కదా, మరి చిన్న దొంగతనం అండి, అప్పుడు ధర్మారెడ్డి ఉన్నాడు, ఒకసారి ధర్మారెడ్డిని అడగండి అనాలి కదా. నువ్వు ఎందుకనలే? కల్తీ ఈ నెయ్యి విషయంలో నేను చాలాసార్లు చెక్ చేశా, నేను చేతికి పూసుకొని వాసన చూసా, ఇవి చెప్తావు కానీ నువ్వు ధర్మారెడ్డి ఈవో కదండి, ధర్మారెడ్డిని అడగండి అని ఎందుకు చెప్పలే జగన్మోహన్ రెడ్డి? చెప్పాలి కదా. ధర్మారెడ్డి కూడా నీ మనిషే కదా. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ధర్మారెడ్డి అప్రూవర్గా మారిపోతున్నాడన్న సమాచారం వస్తుండటంతో జగన్మోహన్ రెడ్డి వచ్చి వాళ్ళ బాబాయ్ని, భూమన కరుణాకర్ రెడ్డిని, వీళ్ళందరినీ ఎట్లయినా సరే రక్షించుకోవాలి, కాపాడుకోవాలి. వాళ్ళు మునిగితే నేను మునుగుతా వాళ్ళతో పాటు. వాళ్ళిద్దరు కూడా మామూలు చిన్న మనుషులేం కాదు, నడువుకి తాడు కట్టుకొని జగన్మోహన్ రెడ్డి నడువుకి కూడా కట్టారు. వాళ్ళు మునిగితే ఈయన మునుగుతాడు. అందుకనే తాపత్రయపడుతున్నాడు. వీళ్ళందరూ కూడా తాపత్రయపడుతూనే ఉన్నారు. ఎంత తాపత్రయపడ్డా వీళ్ళు మామూలు మనుషులకి ద్రోహం చేయటం, మామూలు మనుషులకి ఆ ల్యాండు లేకపోతే వాళ్ళు ఉండే ఇల్లుని కొట్టేయటం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి ఈ కార్యక్రమాలన్నీ చేయటం, అర్హులైన వాళ్ళందరికీ అన్యాయం చేయటం, ఇవి కాదు, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికే టోపీ పెట్టిన కేసులు ఇవన్నీ. అందుకని కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి ఊరుకునే సమస్య లేదు, ఊరుకోడు. ఆయన చొరవ తీసుకోవడం అంటే వెంకటేశ్వర స్వామి చొరవ తీసుకోవడం ఏంటని మీరు అడగచ్చు, కానీ వెంకటేశ్వర స్వామి జోక్యం చేసుకోవటం వల్లే న్యాయస్థానాలు ఈ విధమైన ఆదేశాలు ఇస్తున్నాయి. ఇది వినేవాళ్ళకి ఏదో కొంచెం చేదస్థంలాగా అనిపించవచ్చు, కానీ లేకపోతే అకస్మాత్తుగా ఈ పరకామణి కుంభకోణం బయటికి రావటం ఏంటి, ఈ కల్తీ నెయ్యి వ్యవహారం ఈ స్థాయికి రావటం ఏంటి, ఈ రెండు కేసులు కూడా
ఏదో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కేసులు, ఉద్దేశపూర్వకంగా తెచ్చిన కేసులు కాదు కదా. అంటే దీని వెనక వెంకటేశ్వర స్వామి మహత్యం లేకపోతే ఇట్లా ఎందుకు జరుగుతుంది? అందుకనే నా ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసం ఏంటి అంటే ఈ 2 కేసుల్లో దోషులకి తప్పకుండా శిక్ష పడుతుంది. ఇప్పటికే ఈ దొంగలకి సపోర్ట్ చేసిన చాలామంది ఎంప్లాయీస్, 11-12 మంది ఎంప్లాయీస్ని వాళ్ళ మీద చర్య తీసుకున్నారు. సహాయం చేసిన వాళ్ళందరూ పోయారు. అల్టిమేట్ బెనిఫిషరీ అతనికి కూడా ఒకడున్నాడా, 2 ఉన్నారా, కింద నుంచి పైదాకా ఉన్నారా, ఈ మొత్తం కూడా బయటికి రావాలి. బయటికి వస్తాయి, వాళ్ళకు కూడా శిక్షలు పడటం గ్యారంటీ. అయితే కనకదుర్గ గారు, మనం చూసుకుంటే న్యాయస్థానాల మీద నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత గౌరవం ఉంది అనేది నిజంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. సొంత ఇంట్లో ఉన్నటువంటి ఒక తల్లి, చెల్లి కావచ్చు, అదేవిధంగా వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసులో వైఎస్ సునీత గారు ఏం మాట్లాడారో కూడా తెలుసు. నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఇది జరిగిన తర్వాత గతంలో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినా దీన్ని అడ్డం పెట్టుకుని సీఎం అయ్యాడని చెప్పేసి సునీత గారు చెప్పారు. ఇప్పుడు నిజంగా సొంత చెల్లికి న్యాయస్థానాల్లో న్యాయం చేయలేని జగన్ నిజంగా ఇప్పుడు జనాలకి న్యాయం చేస్తారంటారా? అటువంటి న్యాయస్థానాలతో ఒక వ్యవస్థలతో ఆడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు. నిజంగా ఏంటి, దీన్ని ఎలా చూడాలంటారు? వ్యవస్థలతో ఆడుకునే మాట అయితే చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉండక్కర్లా కదా. 2వ రోజో 3వ రోజో బయటకు వచ్చేయచ్చు. ఆయన 75 ఏళ్ల వయసులో ఆయన 53 రోజులు జైల్లో ఉండి ఆ టార్చర్ తట్టుకుని ఆయన బయటకు రాగలిగారు. అదే మరి ఇప్పుడు మీరు అన్నట్టుగా సునీత విషయం తీసుకోండి. ఎందుకు తల్లి చెల్లి కూడా కోర్టులో కేసు వేసుకున్నారు. ఎందుకని? ఇతని మీద నమ్మకం లేక, ఇతను ఎలా చేస్తాడో తెలుసు, ప్రాణభయం ఉంది కాబట్టి వాళ్ళు అలా చేయగలిగారు. అంటే నేను అనేది ఏంటంటే ఇన్ని సంవత్సరాలైనా ఒక కేసు నడవట్లేదు. ఇప్పుడు మీరు మేనేజ్ చేయకపోతే సిబిఐని వెనక్కి పంపించగలిగారా అవినాష్ రెడ్డి అరెస్ట్ విషయంలో? మీరు మేనేజ్ చేయబట్టే కదా. అసలు ఇందాక సత్యమూర్తి గారు కరెక్ట్గా చెప్పారు. ఏంటంటే వెంకటేశ్వర స్వామి చూడబట్టే ఇవాళ పరకామణి కేసు కావచ్చు, నెయ్యి కేసు కావచ్చు ఇంత దూరం వచ్చింది. లేకపోతే మీరు మేనేజ్ చేసినట్టేగా మొన్నటి వరకు. మీరు మేనేజ్ చేయకపోతే ఈ కేసు ఇన్ని రోజులు ఎందుకు పట్టింది? 2023 నుంచి 25 వరకు ఎందుకు నడిచింది? అంటే దేవుడికే కోపం వచ్చి కళ్ళు తెరిచాడు ఆయన. వెంకటేశ్వర స్వామి కళ్ళు తెరవబట్టి ఇవాళ ఈ 2 కేసులు ఇంత డీప్గా వెళ్ళాయి. ఈ డీప్గా వెళ్ళడంతో మీరు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మీరు తెచ్చుకున్న కుంపటి అక్కడ వాసుదేవరెడ్డి కావచ్చు, ఎక్కడి నుంచో ఏరి కోరి వాసుదేవరెడ్డిని తెచ్చుకుంటే అదే వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారి మొత్తం విషయం బయటకు వచ్చిందా లేదా? మద్యం కుంభకోణంలో రాజకసిరెడ్డి పేరు మనకు తెలుసా? ఎక్కడి నుంచి ఎక్కడికి ఆ కేసు ఎట్లా ఎన్ని ముడులు, చిక్కుముడులు పడుతూ 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 విడిపోతూ వచ్చిందండి. ఇవాళ అదే విధంగా ఒక ధర్మారెడ్డి వల్ల ధర్మారెడ్డి పశ్చాత్తాపడ్డాడు ఓపెన్గా. ఇతను ఎప్పుడు పడాలి? కొడుకు చనిపోయాక 12వ రోజు అతను టీటీడీకి వచ్చాడు తెలుసా మీకు? అలా రావచ్చా? మనం ఆ మాట అడగకూడదు. అంటే ఒక వేదనలో ఉన్నాడు ఆయన, మనం అలాంటి మాటలు మనం అడగకూడదు. కానీ వచ్చాడు. ఇప్పుడు మనం తప్పు చేస్తే నేను అందుకని చెప్తున్నా, మీరు ఇక్కడ ఉన్నది ఒక ఏమంటారు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, ఆ సన్నిధికి మీరు రావచ్చా? అసలు మామూలుగా 6 నెలల వరకు రాకూడదు. అసలు గుడికి వెళ్ళి ప్రయోజనం ఉండదు. ఏడాది వరకు మనకి సంవత్సరికాలు అయ్యే వరకు అసలు మనం గర్భగుడికి వెళ్ళకూడదు. మరి మీరు ఆగమ శాస్త్రాలు ఎట్లా ఒప్పుకున్నాయి? అంతదాకా ఎందుకు? మీరు అసలు ఏమంటారు అర్చకుల్ని బెదిరించలేదా మీరు? పింక్ డైమండ్ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు రమణ దీక్షితులు అసలు పింక్ డైమండ్ ఎందుకు బయటకు తెచ్చాడు ఆయన? మీ వల్లే కదా. అంటే మీరు నేను అనేది మీరు అన్నీ మేనేజ్ చేస్తారని చెప్పడానికి చెప్తున్నా. మేనేజ్ చేయటం అంటే ఒక న్యాయ వ్యవస్థనే కాదు, మీరు వ్యక్తుల్ని కూడా మీరు మేనేజ్ చేస్తారు. నయానో భయానో, లేదు బెదిరించో, కొట్టో, చంపుతామనో ఏదో ఒకటి చేస్తారు. ఇప్పుడు ఇవాళ సొంత తల్లి చెల్లె భయంతో కదా వాళ్ళు ఉన్నారు. ఇవాళ చెల్లి భయపడే కదా ఒక పార్టీలో చేరింది ఆవిడ తన ఉనికి కాపాడుకోవడం కోసం. ఇంకొక చెల్లి ఆవిడ అప్పట్లో అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? సొంత అన్నగారు చేయలేని పని ఒక ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి చేస్తారనే ధైర్యంతో ఆవిడ వెళ్ళిందంటే, అది కూడా అన్నకి ఇష్టం ఉండదు అని తెలిసి కూడా 5 ఏళ్ళు అన్న చేయలేదు కాబట్టి ఆవిడ వెళ్ళాల్సి వచ్చింది వాళ్ళ. అంటే నేను అంటున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దేన్నైనా మేనేజ్ చేస్తాడు, చేసి చాలా అమాయకంగా మాట్లాడతాడు.
ఆ అమాయకత్వంతో మాట్లాడుతున్నట్టు నటించి ప్రతి వాడిని తన దగ్గరున్న ప్రతి ఒక్కడిని ముంచుతాడు. ఇవాళ ధర్మారెడ్డి పశ్చాత్తాపడి ఇప్పుడు అప్రూవర్గా మారతాడు కాబట్టి నేను ఇలా చేసి ఉండకూడదు అన్నాడు. ఆ ఒక్క మాట చాలా ఆయన తప్పు చేశాడు అనే దానికి తార్కాణం. సో అందుకని వీళ్ళందరూ వణికిపోతున్నారు. ఇవాళ ధర్మారెడ్డి ప్రస్తావన లేదు, ఎక్కడ ఉండదు. మీరు కావాలంటే జగన్మోహన్ రెడ్డి రేపు ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి ధర్మారెడ్డి నా మనిషి కాదు తెలుగుదేశం మనిషి అంటాడో లేదో చూడండి. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాడు, చంద్రబాబు నాయుడు మనిషి, అందుకే ఆ రకంగా మాట్లాడాడు అని అంటాడా లేదా కావాలంటే చూసుకోండి. అంటే జగన్మోహన్ రెడ్డి నైజం ఏంటంటే అందరినీ ముంచుతాడు. వాళ్ళు ములిగి మేము తేలాలి, ఎందుకు వచ్చింది మనం నిజం చెప్పేద్దాం అనుకున్నప్పుడు వీడు నా మనిషి కాదు అంటాడు ఆయన. అందుకని ఆయన అన్నీ మేనేజ్ చేస్తాడండి. చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా, చంద్రబాబు నాయుడు గారి పేరు తలుచుకోకుండా, చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగానూ ఆయన ఏమీ చెయ్యలేక, ఇప్పుడు మనం చూడండి కోపం వస్తే ఒక బంతి కింద విసురుతాం కానీ బంతి పైకి లేస్తుంది. అలాగే ఈయన చంద్రబాబు నాయుడు గారిని ఎంత తొక్కి పెట్టాలనుకున్నా ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని పైకి లేపుతూనే ఉన్నారు. అందుకని ఆయన లేస్తాడు. ఎందుకంటే ఆయనకి ఏమి ఇప్పుడు కోరికలు లేవేమి, అప్పుడు లేవు ఇప్పుడు లేవు. ఎప్పుడు ప్రజల కోసమే తపన పడ్డారు. 75 ఏళ్ల వయసులో కూడా ఆయన ప్రజల కోసం తపన పడుతున్నారు. ఇవాళ కూడా పాఠశాలకు వెళ్ళి ఆయన పాఠాలు విన్నాడు. ఆయన ఒక ముఖ్యమంత్రి, 4వ సారి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇవాళ ఒక పాఠశాలలో కూర్చుని ఒక విద్యార్థిలాగా ఆయన పాఠాలు విన్నాడు. ఇంతకంటే డౌన్ టు ఎర్త్ ఉండాల్సిన పని లేదు మనిషి. అంటే నేను అనేది ఏంటంటే మార్పు రావడం. మీరు ఎంత గొప్పవాళ్ళైనా 30 ఏళ్ళుగా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఎప్పటికప్పుడు మోడిఫై చేసుకుంటూ రావాలి. ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా మనం మారుతూ ఉండాలి ఎంత గొప్పవాడైనా. ఆ పరిపక్వత మీరు ప్రతిరోజు చంద్రబాబు నాయుడులో చూస్తున్నారు. ఆ అపరిపక్వత అనేది మీరు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డిలో చూస్తున్నారు. ప్రతి ప్రెస్ మీట్లోనూ మనకు అది అవగతం